తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవుడు మనల్ని ప్రేమించి ఈ పండుగ దినాల్లో ఆయన వాక్యాలను ధ్యానించే కృప అనుగ్రహిస్తున్నందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మత్తయి సువార్త 1వ అధ్యాయము 20, 21, 22 వచనాలు చదువుకుందాం. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక, మనతో మాట్లాడును గాక. ఈ వాక్యము గబ్రియేలు దూత యోసేపు వద్దకు వచ్చి ఈ మాటలు తెలియజేస్తుంది. యోసేపు మరియ గర్భవతి అయిందని విని ఆమెను అవమానింపనేరక ఆమెను విడిచిపెట్టాలని ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు గబ్రియేలు దూత యోసేపు దగ్గరకు వచ్చి ఈ విధముగా అంటున్నాడు. దావీదు కుమారుడైన యోసేపు, నీవు నీ భార్యను చేర్చుకుంటకు భయపడకుము. నీ భార్యను చేర్చుకోవడానికి భయపడదు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించినది. ఆమె యొక్క కుమారుని కన్ను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని ఈ యోసేపుతో దూత మాట్లాడుతూ ఉన్నాడు. గబ్రియేలు అనే దూత యోసేపు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది అంటున్నాడు. ఆమె గర్భం ధరించిందని నువ్వు సందేహపడొద్దు, నువ్వు దిగులు పడొద్దు. ఆమె పరిశుద్ధాత్మ వలన కలిగింది కాబట్టి ఆమెను చేర్చుకోవడానికి నువ్వు వెనుక తీయవద్దు అని గబ్రియేలు దూత స్వప్నంలో యోసేపుతో మాట్లాడుతుంది. ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అని తెలియచేస్తుంది. ఏ పేరు పెట్టాలో కూడా ఇక్కడ యోసేపుకు ఈ గబ్రియేలు దూత తెలియచేస్తున్నాడు. ఈయన యోసేపు మరియ యొక్క గర్భమును శంకించి ఆయన కాముగా విడిచిపెట్టాలని ఆలోచన చేస్తున్నప్పుడు యోసేపు వద్దకు వచ్చిన ఈ దూత ఈ విధంగా బోధిస్తున్నాడు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, ఆమె యొక్క కుమారుని కంటుంది, ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రవక్త ద్వారా పలికిన వాక్యము నెరవేరబడుతుంది అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనం చదువుకున్నాం, యెషయా గ్రంథంలో ప్రవక్త పలికిన మాటలు మనం చదువుకున్నాం. కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదు అని అక్కడ వాక్యము ప్రవచించినట్లుగా మనం చదువుకున్నాం. అదే వాక్యాన్ని గబ్రియేలు దూత కూడా యోసేపుకు తెలియచేస్తున్నాడు. కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రవక్త తెలియచేసిన విధముగా నెరవేరుతుంది. కాబట్టి మరియను నువ్వు చేర్చుకోవడానికి నువ్వు వెనుక తీయవద్దు, మరియను చేర్చుకోవడానికి నువ్వు సందేహపడవద్దు అని ఇక్కడ ధైర్యం చెప్తున్నాడు. గబ్రియేలు దూత వచ్చి యోసేపుకి ధైర్యం చెప్తున్నప్పుడు అప్పుడు ఆయన మెలకు వచ్చి మరియను చేర్చుకోవడానికి ఇష్టపడతాడు. పరిశుద్ధాత్మ వలన కన్యక గర్భవతిగా ఉన్నదని అప్పుడు గ్రహిస్తాడు. అప్పుడు మరియను గురించి ఆలోచన చేసి మరియను చేర్చుకోవడానికి ఇష్టపడతాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది, దేవుడు ఆయనను గుర్తించాడు, యోసేపును గుర్తించాడు. ఇక్కడ యోసేపు యొక్క మంచి ప్రవర్తనను, యోసేపు యొక్క గుణాన్ని గమనించాడు ఇక్కడ. కాబట్టి ఆయన మంచివాడు కాబట్టి ఆయన మంచి ప్రవర్తనను ఆలోచన చేసి ఆయనకు ప్రదానం చేయబడిన మరియను ఆయన ఎంచుకున్నాడు. మరియ గర్భమును ఎంచుకున్నాడు. మరియ కూడా అక్కడ ఎంతో పరిశుద్ధురాలుగా ఎదిగి పరిశుద్ధమైన జీవితం జీవిస్తుంది కాబట్టి ఆ పరిశుద్ధమైన గర్భముల నుండి పరిశుద్ధమైన దేవుడు ఉద్భవించాలని మన తండ్రి అయిన దేవుడు నిర్ణయించిన విధానాన్ని బట్టి ఇక్కడ యోసేపుతో మాట్లాడుతూ ఉన్నాడు. గబ్రియేలు దూత యోసేపుతో మాట్లాడి యోసేపుని ధైర్యపరుస్తున్నాడు. నీవు ఆమెను చేర్చుకోవడానికి వెనుక తీయవద్దు అని ధైర్యం చెప్తున్నాడు. మనము ఈ క్రిస్మస్ దినాల్లో యోసేపు యొక్క జీవితాన్ని, మరియ యొక్క జీవితాన్ని మనము బాగా అర్థం చేసుకోగలుగుతున్నాం. వీరు పరిశుద్ధులు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, యోధా గోత్రంలో జన్మించిన యోసేపు. అందుకనే దావీదు కుమారుడని యేసు ప్రభు వారిని పిలువబడడం కూడా జరిగింది. దావీదు వంశముల నుండి వచ్చిన ఈ యోసేపు ద్వారా మరియ, యోసేపుకు ప్రదానం చేయబడిన మరియ ద్వారా ఈ రక్షకుడు ఉదయించిన కారణాన
దావీదు కుమారుడు అని మన రక్షకుడు కూడా పేరు వచ్చినట్లుగా మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రిస్మస్ దినాల్లో ఈ యోసేపు యొక్క పరిశుద్ధ జీవితాన్ని మనం గమనించగలుగుతాం. ఈ యోసేపు యొక్క విధేయతను, యోసేపు యొక్క భయభక్తులను, దేవుని యందు గల భయభక్తులను కూడా మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి మనము దేవుణ్ణి స్తుతిద్దాము. యోసేపు వల్లే మనము కూడా మంచి ప్రవర్తన కలిగి, దేవుని యందు భయము భక్తి కలిగి, యోసేపు వల్లే మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నప్పుడు యోసేపును దీవించిన దేవుడు మనందరినీ దీవించే దేవుడుగా కూడా ఉన్నాడు. అట్టి కృప వినుచున్న బిడ్డలందరూ పొందుకుందరుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రభు గబ్రియేలు దూతను పంపించి నాయన యోసేపుతో మాట్లాడించి యోసేపు యొక్క అనుమానమును తీర్చి నాయన రక్షకుడిని నాయన మా ప్రభు ఉద్భవింపచేసే మరియ తల్లిని చేర్చుకోవడానికి నాయన మా ప్రభు మీరు చూపిన మా తండ్రి మార్గం కొరకు మీకు స్తోత్రములు. యోసేపు వల్లే భయము భక్తి కలిగి బిడ్డలు మా ప్రభు మీకు వీధేయులే ప్రభు మీ ప్రేమను పొందుకొని మీ దీవులను పొందుకునే వారుగా వినుచున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.